And nothing else from my side. I'm here just to listen. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అన్న. వంశీ అన్న. Thank you. Thank you. Thank you. మురళీధర్ అన్న, మీరు ఆర్ మేబీ నరసింహ 2021 ఎవరైనా కానీ మీరు వినిపిస్తుంటే మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడితే సరిపోతుంది. నరసింహ 2021 ఆర్ మురళీధర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి సార్. బ్రదర్, మీ నేను మీ పేరు బ్యాచ్ ఆగస్ట్ బ్యాచ్ కాదు, నేను ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏపీఆర్ఎస్ కొడిగినహళ్ళి. సార్ నమస్తే. బట్ సారు నారాయణ గారు పంపించారు జాయిన్ కమ్మని, అంటే నేను జస్ట్ ఇప్పుడు చూసాను సార్, ఇప్పుడు చూసి జాయిన్ అయ్యాను. బట్ ఇట్ ఈస్ నమస్తే సార్. నమస్తే సార్. నేను అక్కడ కాలబుగ్గ నుంచి ఇక్కడికి వచ్చాను సార్. అప్పుడు ఓకే ఇక్కడ 2 years వర్క్ చేసి ఇక్కడికి ఆన్ ప్రమోషన్ ఇక్కడికి రెసిడెన్షియల్ ఇక్కడ కొడినెల్లికి వచ్చాను సార్. జస్ట్ 5th year రన్నింగ్. మొన్న కాలుబుక్కకి అకాడమిక్ విజిట్ కి వెళ్ళి వచ్చాను సార్. వాట్ రిగార్డింగ్ యువర్ సర్వీసెస్, వెరీ హ్యాపీ. ద సేమ్ వాజ్ ప్రజెంటెడ్ టు అవర్ సెక్రటరీ మస్తానే సార్ ఆల్సో. అది బాగున్నాయి సార్ మీ సర్వీసెస్. సార్ ఈయన కూడా వచ్చారు కదా సార్, ఎవరు మీ మొత్తం ప్రెసిడెంట్ ఎవరు సార్? రమేష్, కిరణ్ సుధాకర్ సార్ మ్యారేజ్ కి వచ్చారు, అక్కడ కలిసాము కూడా. ఎనీ హౌ బాగా మీరు యూనిటీగా చేస్తున్నందుకు వెరీ హ్యాపీ సార్. మీ సర్వీసెస్ రిగార్డింగ్ స్కూల్ పట్ల మీకు ఇంకా ఇంత మమకారం ఇప్పుడు ఈవెన్ మీరు జాబ్స్ లో ఇంత సెటిల్ అయినా కూడా స్కూల్ గురించి ఆలోచిస్తున్నారంటే వెరీ థ్యాంక్ యూ. మాకు ఇక్కడ కూడా అలుమ్ని మంచి సర్వీసెస్ చేస్తుంది సార్. బాగా మీకు తెలిసే ఉంటుంది మా కొడిగినహళ్ళి. విన్నాం సార్. అది కూడా ఇన్స్పిరేషన్ మాకు కూడా. ఎస్ సార్. గురుకులాలకి ఆద్యుడు పివి నరసింహారావు స్టాచ్యూ, బ్రాంచ్ స్టాచ్యూ కూడా పెట్టాలని ఇప్పుడు అంతా చేస్తున్నారు సార్. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతోంది. కొడిగనహల్లి ఇస్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ అలుమ్ని సార్, బీసీసీఐ లాగా. ఎస్ సార్. ఇప్పుడు ఈవెన్ అదే స్టాచ్యూ ఒకటి ఇనాగ్రేల్ ఉంది సార్. దానికి ముందు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ అలూమినస్ కేఆర్కే అని కె రామకృష్ణారావు, ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ, ఆయన చేత ఇది చేయాలని చూస్తున్నారు, ఇన్వైట్ చేయాలని. మోస్ట్ ప్రాబబుల్లీ 23rd February ఉంటుంది సార్. అది నేను జస్ట్ మీకు చెప్తాను సార్, ఇన్వైట్ చేస్తాను. ఎక్కడ ఉంటుంది సార్ అది? ఇక్కడే సార్, మా స్కూల్లోనే ప్రేయర్ హాల్లోనే ఆయన నరసింహారావు విగ్రహం పెడుతున్నారు. పివి నరసింహారావు విగ్రహం. అంటే వెరీ ఫస్ట్ స్కూల్ అనుకుంటా నాకు తెలిసి. ఇది వాళ్ళే అన్నారు, మా వాళ్ళే అలుమ్ని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా రెసిడెన్షియల్ స్కూల్ని ఇంప్రూవ్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఆయనే రీజన్, వన్ ఆఫ్ ది రీజన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది ఏపీలో. సర్వేలు, తాడికొండ, కొడిగినహళ్ళి స్కూల్స్లో 1972లో వెన్ హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. అందుకు ఆయన ఆద్యుడు కాబట్టి అతని విగ్రహం ఉండాలనే ఉద్దేశంతో మాకు ఇక్కడ స్కూల్లో చేస్తున్నారు సార్. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ అయిపోవాల్సింది, బట్ ఆ విగ్రహం ఫేస్ కొద్దిగా సెట్ కానందుకు మరి అగైన్ ఇప్పుడు చేస్తున్నారు. అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ డేట్ ఒక్కటి ఇవాళ రేపు కన్ఫర్మ్ అవుతుంది సార్. మరి వారి అపాయింట్మెంట్ దొరికితేనే తీసుకొని చేస్తున్నారు. అది సార్. మా ఇయర్ కూడా బెస్ట్ స్కూల్ అవార్డ్ అని వచ్చింది సార్ నాకు. అంటే నాకంటే మా స్కూల్ సార్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినహళ్ళికి మొత్తం ఓవరాల్ ఏపీఆర్ స్కూల్ కేటగిరీలోను టోటల్గా కూడా బెస్ట్ స్కూల్ అవార్డు ఇచ్చారు సార్. ఇచ్చి దాదాపు విజయవాడలో August 15th సీఎంతో నేను ఆ అవార్డు కూడా తీసుకున్నాను సార్. కంగ్రాచులేషన్ సార్. అదే విధంగా మా స్కూల్ కూడా అట్లా బెస్ట్ స్కూల్ అవార్డు రావాలంటే ఏం చేయాలి అది కూడా చెప్పండి మాకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాబ్యాక్ ఏమంటే, మీరున్నప్పటికీ మేమున్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్కి రెగ్యులర్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. రెగ్యులర్ స్టాఫ్ లేదు, మీకు కమిట్మెంట్ చేసే ఇది లేదు. యాక్చువల్గా డిఎస్సిలో వేరాజ్ జిల్లా పరిషత్ అండ్ ఎలిమెంటరీ స్కూల్స్ వాళ్ళు క్వాలిఫైడ్ త్రూ డిఎస్సి క్వాలిఫైడ్. బట్ వేరాజ్ హియర్ మనం పార్ట్ టైం టీచర్లు తీసుకుంటున్నాము, గెస్ట్ టీచర్లు తీసుకుంటున్నాం. ఇది కొద్దిగా సార్ నేను అందుకే జాయిన్ అయినాను. నా తరపున ఒక ఇదనుకోండి, మీరు మొత్తం ఏ అలుమ్ని అయినా సరే రెసిడెన్షియల్ స్కూల్లో కంప్లీట్గా రెగ్యులర్ స్టాఫ్ ఉండేటట్టు చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు చేంజ్ అయిపోతారు సార్. ఆ రెగ్యులర్ స్టాఫ్ అనేది లేక బాగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు పార్ట్ టైం టీచర్ వేరాజ్ వీఆర్ గెటింగ్ lakhs ఆఫ్ శాలరీస్,
బట్ కాంట్రాక్ట్ టీచర్ అంటే 40,000 వస్తుంది. గెస్ట్ టీచర్ అన్నప్పుడు 15,000 వస్తుంది. బట్ నేచర్ ఆఫ్ డ్యూటీ ఈజ్ కామన్ టు ఆల్. బట్ వాళ్ళు ఎంత చేస్తున్నా కూడా ఒక ఫుల్ఫిల్మెంట్ కానీ ఒక డెడికేషన్ అనేది రావాలంటే బట్ ఉంది. నేనేం వాళ్ళలో లేదని లేము, బట్ అందరిలో అయితే లేదు సార్. ఈ వేరియన్స్ ఉండడం వల్ల వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఒక రెసిడెన్షియల్ స్కూల్ తరపున మీరు ఈ నెక్స్ట్ డిఎస్సి జరిగినప్పుడు ప్రతి స్కూల్ కూడా మనల్ని చూసి అన్ని పెట్టుకుంటున్నారు. బీసీ సొసైటీ ఫార్మ్ మన కలిసి ఉండింది, విడిపోయింది. ఎస్టీ సొసైటీ ఉంది, విడిపోయింది. సోషల్ వెల్ఫేర్, ఈవెన్ నవోదయాలు కూడా మనల్ని చూసి అవి సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్నాయి ఆ సిస్టమ్, ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ని. బట్ మనకి మాత్రం బాగా ఇగ్నోరెన్స్ అయిపోయింది. మనకు బాగా ఇదైపోయింది. సొసైటీలో ఒక రిక్రూట్మెంట్ లేక, ఒక మ్యాన్ పవర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కాబట్టి దయచేసి మీరు అదొకటి కొద్దిగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళి ఇలాంటివి అంటే నాట్ ఓన్లీ కాలబుగ్గ అండ్ కొడిగినహళ్ళి కాదు, అసలు సో కాల్డ్ కొడిగినహళ్ళి సార్. ఇది ఎప్పుడు 1972 వెరీ ఫస్ట్ ఇన్ రాయలసీమ. దీంట్లో రెగ్యులర్ టీచర్స్ 2 ఉన్నారు, కాంట్రాక్ట్ టీచర్స్ 6 మంది ఉన్నారు, గెస్ట్ టీచర్లు 7 మంది ఉన్నారు. మరి ఒకప్పుడు వెలిగింది. 10కి అవుట్ ఆఫ్ 10 ర్యాంక్స్ 9 ర్యాంక్స్ వచ్చాయి. మరి ఇప్పుడు మేము అచీవ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, కష్టపడుతున్నాం, కాదని లేదు. కానీ అంత ఈజీగా అయితే లేదు సార్, స్ట్రగుల్ అవుతున్నాం బాగా. నాది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి, కానీ మీరు హయ్యర్ అఫీషియల్స్ దగ్గర మీ తరపున, ఆకర్ష్ తరపున కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో ఫుల్ఫిల్ చేయండి సార్. ఈ స్టాఫ్ ప్యాటర్న్ మాత్రం చేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్ని సెట్ అవుతాయి సార్. మనం మిగతా ఎన్ని వాడు 5 ఫెసిలిటీస్ కల్పించినా కూడా వేస్ట్. ఎందుకంటే చెట్ల కింద కూర్చొని అప్పట్లో మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ వాళ్ళు చెట్టు కింద కూర్చొని చదివినా కూడా మనం అంతా బాగా చదువుకున్నాం, వచ్చేసాం. బట్ వీడికి ఒక్కొక్క రూమ్లో 4 ఫ్యాన్లు, 4 లైట్లు, ఐఎఫ్పి ప్యానల్స్, గ్రీన్ బోర్డ్స్ ఇన్ని ఉన్నా కూడా వాడు మనం అనుకున్న స్థాయికి రీచ్ కాలేకపోతున్నారు. ల్యాబ్ సెషన్ అనేది చాలా కనిపిస్తుంది. ఇది కొద్దిగా ఫిల్ చేయాల్సిన నెసెసిటీ ఉంది సార్ అందరిలో. ఓకే సార్, థ్యాంక్ యూ. మరలా థ్యాంక్ యూ సార్. అనుకోకండి. ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటారా సార్? థ్యాంక్ యూ. నా ఇది సార్ నేను చెప్పాను, నేను నా తరపున. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా. ఇది ఓకే సార్. అది సార్, అది ఒక blur గా చిన్న ఉంది. రిక్వెస్ట్ సార్, మీరు మాట్లాడిన దాంట్లోనే ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఇంకొకటి, అది రఘు అడిగిన పాయింటే యాక్చువల్లీ. మీరు ఇప్పుడు అవార్డు తీసుకున్నా అన్నారు కదా, ఆ అవార్డుకు దోహదం చేసిన అంశాలు ఏవైనా ఉంటే, కొన్ని ఆ అంశాలు ఈ పాయింట్స్ హెల్ప్ చేశాయంటే, మీరు అన్నది కరెక్ట్ సార్. యాక్చువల్లీ ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఇస్ అ బిగ్ కన్సర్న్. అదే కాకుండా అట్లీస్ట్ ఇప్పుడు మన అలమ్నీ సైడ్ మేము ఎంతవరకు ఏం చేయగలుగుతామో ఆ యాంగిల్లో ఆలోచిస్తాం సార్ ఎప్పుడైనా కూడా. దాంట్లో మేము ఏం చేయగలుగుతాం అనేవి ఏమన్నా ఉంటే మీరు ఒక 10 అంశాలు చెప్తే, 5 అంశాలు చెప్తే, 10 చెప్తే, వాట్ ఎవర్, ఇవి దోహదం చేసినాయి మాకు యాజ్ అవార్డు తీసుకోవడానికి, లేదా మంచి స్కూల్ అనిపించుకోవడానికి. వాటిలో మేము కంట్రిబ్యూట్ చేయగలిగేవి ఏమి ఉన్నాయో మేము ఒకసారి అనలైజ్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది సార్ మాకు. కలెక్టివ్ వర్క్ సార్, అంతే. ఇది టీమ్ వర్క్, స్టాఫ్ తో కలెక్టివ్ మనం కోఆర్డినేషన్, వాళ్ళకి కోఆపరేషన్, మరి రెండు ఈ సమన్వయం అయినప్పుడే మనం ఇది అచీవ్ చేయగలం సార్. వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ ఇచ్చాను, బట్ అలర్ట్ చేస్తున్నాను సార్ ఎప్పటికప్పుడు బాగా మంచిగా రావాలని చెప్పి. బట్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇంత టాప్ లెవెల్లో వస్తుంది. బట్ సక్సెస్ అవుతాం అనుకున్నాము. 596 ఇస్ ది హైయెస్ట్ మార్క్ సార్, హైయెస్ట్. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మెయిన్ క్రైటీరియా సార్? అది బెస్ట్ స్కూల్ అవార్డు మెయిన్ గా ఏ క్రైటీరియా? ఓన్లీ అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఓన్లీ అకాడమిక్ యావరేజ్ మార్క్స్. అంటే స్కూల్ యావరేజ్ అంటే 89 స్టూడెంట్స్ అపియర్డ్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ మార్క్స్ అన్ని కలిపి యావరేజ్ చేసి అది క్రైటీరియా తీసుకున్నారు. ఓన్లీ అకాడమిక్, ఇంకా వేరే అదర్ దాన్ ఏది లేదు సార్. అది ఓకే సార్, కలెక్టివ్ వర్క్ సార్, అంతే. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు కూడా వచ్చింది కదా సార్ ఇంతమంది, అంటే ఒక 10 years బ్యాక్ ఏమో వచ్చినట్టుంది. దానికి కూడా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది సార్? అది దానికి సపరేట్ ఏమైనా గ్రాంట్స్ అట్లా మనీ ఇస్తారా మనకి గవర్నమెంట్ నుంచి, లేదంటే జస్ట్ ఏది ఇవ్వలేదు సార్, జస్ట్ అవార్డు, పేరుకు అవార్డు అంతేనా? అంతే సార్. బట్ అంతే రికగ్నిషన్ ఉంటుంది అంతే. ఇయర్ ఒక స్కూల్ కి వస్తుంది. అట్లా మా స్కూల్ కి ఇయర్ కి వచ్చింది, హైయెస్ట్ వచ్చిందని. సార్ మీ స్ఫూర్తితోనే మేము ఇక్కడికి వచ్చి మేము మా అలూమ్నస్ కూడా చెప్తుంటాము, అలూమ్నికి కూడా అక్కడ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయని. నేనే మొత్తం అక్కడ రాయించాను సార్. కాలబుక్ లో ఉన్నప్పుడు మొత్తం ఆ లిస్ట్ అంతా నేను దగ్గరుండి ఇంట్రెస్ట్ తీసుకొని రాయించా. సార్ గుర్తుంది లిస్ట్ వచ్చేసాను. కుదిరితే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. రాఘవేంద్ర గారు వచ్చా అనుకుంటా సార్, కాలబుక్ నుంచి కర్నూలుకి
వాళ్ళ కారణం మరి ఏదో వచ్చాను ఒకసారి రిటర్న్ అయ్యేటప్పుడు ఫంక్షన్ సమయం అయిన తర్వాత అవునా? మీటింగ్ సరిగ్గా ఐడియా లేదు, బట్ నేను జీవీఎల్ సార్ ఇద్దరు వచ్చాము. Yes. సార్ నారాయణ గారు, మీరు అప్డేట్ గా అప్పుడప్పుడు పంపిస్తుంటారు, చాలా హ్యాపీ, నాకు వెరీ హ్యాపీ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. నైస్. జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు డెఫినెట్గా. కొడిగినహల్లి మేము చదివేటప్పుడు కూడా ఎప్పటి నుంచి కూడా టాపే, అవును ఎప్పుడు అనుకునే వాళ్ళం. సో అంటే కలబుగ్గా అండ్ కొడిగినహల్లి కాంపిటీషన్ ఈవెన్ స్పోర్ట్స్ లెవెల్ కూడా అవును సార్. ఉండేది. చాలా థ్యాంక్ యూ. స్పోర్ట్స్ లో కూడా బాగా వచ్చాయి సార్. నేషనల్ లెవెల్లో కూడా నియర్లీ 11 మంది వచ్చారు సార్. నేషనల్ పార్టిసిపేషన్. స్టేట్ వచ్చేసి 60 దగ్గర ఉంది సార్. దగ్గర 60 మెంబర్స్ స్టేట్ పార్టిసిపేషన్ కూడా అయింది. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా తీసుకున్నాం సార్ ఈ ఇయర్ కలెక్టర్తో డిస్టిక్ లెవెల్లో. చేస్తున్నాం సార్ అన్ని. ఇట్లా భగవద్గీత శ్లోక పఠన పోటీలు, అది ఒకతన్ని ఇస్కాన్ వాళ్ళ నుంచి తీసుకొచ్చి పిల్లలకి 5th 6th వాళ్ళకి చక్కగా ప్రొనౌన్సియేషన్ ఉండేటట్టుగా మంచిగా ఉచ్చారణ ఏకాగ్రత ఇవి డెవలప్ చేయడానికి అది పిల్లల్లో కొద్దిగా డెవలప్ చేస్తున్నాం సార్. అదొకటి. క్యాలిగ్రఫీ అని ఒకతన్ని పిలుచుకొచ్చి గత లాస్ట్ 2 years నుంచి కూడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికని. అవును సార్, క్యాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ కోర్సు ఒక 10 days కోర్స్ సార్. అతను డే లాంగ్ ఉంటాడు. అతనితో నేను పొద్దుటూరులో పోయినప్పుడు చూసి ఇన్వైట్ చేశాను. అది ఒకటి కొద్దిగా అంటే, బట్ నేను ప్రతిదీ మనకి 100% యూటిలైజ్ అవుతుంది అనుకోను, బట్ సమ్ పర్సెంట్ అయితే దాని నుంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. పర్ హెడ్ 150 రూపీస్ చొప్పున అతనికి ఫీ పే చేసి, అంటే ఇండివిజువల్ వాళ్ళకి ఎవరికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ పిల్లలదే చేసి 10 days నేర్పించాము సార్ పిల్లలకి. 2 years కంటిన్యూస్ గా. ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ బాగా డెవలప్ అయ్యారు, ఇంప్రూవ్ చేసుకున్నారు, బాగుంది. ఇవి కొన్ని తర్వాత ఈ సత్యసాయి అని ఇక్కడ పుట్టబడుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఒక్కొక్క మంచి కాన్సెప్ట్ ఇస్తారు సార్. దాని గురించి కూడా ఎస్ఏ రైటింగ్ కానీ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం బాగా. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ దయాల్ స్పర్శ యోజన అని వాళ్ళది అది ఒకటి వస్తున్నాయి. రీసెంట్ గా మాది పిఎం శ్రీ కింద కూడా అలాట్ అయింది సార్ అది. అది అదొకటి ఉంది. ఎలాబరేట్ చేయండి సార్. పిఎం శ్రీ ప్రైమ్ మినిస్టర్ స్పర్శ యోజన స్కీమ్. ఓకే ఓకే. అది దాని కింద మా స్కూల్లో సెలెక్ట్ అయింది సార్. దాని కింద సెలెక్ట్ అయితే మనకు ల్యాబొరేటరీస్ అని డెవలప్ అవుతాయి సార్ బాగా. ఓకే ఓకే. ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్ ఇచ్చారు 15.83 lakhs కి. వాళ్ళే కంప్లీట్ గా గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంటే కట్టించేస్తుంది మనకిచ్చి, మన చేత కాంట్రాక్ట్ ఎవరికైనా వెండర్ని క్రియేట్ చేసి చేయిస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ పాల్ ల్యాబ్ ఒకటి, తర్వాత డిజిటల్ ల్యాబ్ ఒకటి, నెక్స్ట్ కమింగ్ ఉన్నాయి సార్. అవి కూడా ఉన్నాయి. ప్లే గ్రౌండ్ డెవలప్ చేయడానికి కూడా 5 lakhs ఇస్తున్నారు సార్ వాళ్ళు. ఇట్లా అంటే దాంట్లో మనము ఒకసారి పిఎంసీలో మనం జాయిన్ అయిపోతే మనకు అలాట్ అయింది అనుకోండి, ఈ బెనిఫిట్స్ అన్ని గవర్నమెంట్ నుంచి వస్తాయి బాగా. ఎలా జాయిన్ కావాలి సార్? అది కూడా చెప్తారా? సారీ, అది లాస్ట్ టైం అడిగినప్పుడు వాళ్ళు వచ్చారు సార్ పిఎంసీకి. మనం అప్లై చేసుకోవాలి. పర్సెంటేజ్ వచ్చేసి 6 రూరల్కి ఎంతో ఇచ్చాడు పర్సెంటేజ్. అంటే దానికి తగ్గట్టుగా మనం అకామిడేషన్ కానీ మన ఏమేమి ప్రొవిజన్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు 75% అబవ్ వస్తే మనకు ఇస్తారు సార్ దాదాపుగా. కొద్దిగా అది ట్రై చేసుకుంటే. ఇయర్లీ ప్రోగ్రామ్ అది? ఇయర్లీ ప్రోగ్రామా? ప్రతి సంవత్సరం ఒక్కసారి జరిగింది సార్. ఒక్కసారి లాస్ట్ బిఫోర్ ఇయర్ జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది సార్ ప్రోగ్రామ్. ఒక్కసారి సెలక్షన్ అడిగారు. మళ్ళీ సెకండ్ ఫేజ్ లో కూడా కొన్ని స్కూల్స్ సెలెక్ట్ అయినాయని విన్నాను సార్. అక్కడ ఆల్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్, ఆల్ కేటగిరీ స్కూల్స్ దీంట్లోకి వచ్చేస్తాయి. బట్ ఇప్పుడు మా మండలంలో, పరిగి మండలంలో ఈ ఒక్క స్కూల్ సెలెక్ట్ అయింది. సత్యసాయి జిల్లాలో 25 స్కూల్స్ ఫస్ట్ ఫేజ్ లో అయ్యాయి. ఇది అయితే మనకు గవర్నమెంట్ నుంచి బాగా మంచిగా ఉంటుంది. మాకు ఈ ఇయర్ వొకేషనల్ కోర్స్ కూడా వచ్చింది సార్. ఇది మీన్ ఐటీకి సంబంధించి వొకేషనల్ కోర్సు పిల్లలకి 10th class పిల్లలకి ఎగ్జామ్ కూడా జరుగుతుంది అలాంగ్ విత్ రెగ్యులర్ పేపర్స్ జనరల్గా. అది కూడా కొద్దిగా అడిషనల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఒకటి, అంటే వాళ్ళే 20,000 25,000 శాలరీ ఇచ్చి సమగ్ర శిక్ష వాళ్ళు ఒకరిని పెట్టేశారు ఇక్కడికి. వాళ్ళు రెగ్యులర్గా చెప్తున్నారు. ఐటీ కూడా, ఐటీ కోర్స్. అది కొద్దిగా వీలైతే మీరు పిఎంసీ దానికి అప్రోచ్ కండి సార్. సమగ్ర శిక్ష వాళ్ళని అడిగితే మనకు చెప్తారు సార్. అది ఇదేనా సార్ మీరు చెప్పేది? ఇక్కడ షేర్ చేసిన చూడండి ఒకసారి. ఇది కాదు సార్, ఇది కాదు. ఎస్ సార్, ఇదే.
ఇదేనా? ఓకే ఎస్ ఎస్ పైన చూసాను నేను. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ మురళి సార్. మీరు జాయిన్ అయ్యి చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఇట్స్ ఆకర్ష్కి మాకు కలబుగ్గ స్కూల్ తరపు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ మీకు. డెఫినెట్గా మేము కొడినాలతో కంపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చేయండి ఓకే, సార్, పర్లేదు. హ్యాపీ హెల్తీ కాంపిటీషన్ మంచిగా ఉంటుంది. డెఫినెట్గా అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. ఇంకా చాలా ఇన్పుట్స్ కావాల్సింది. మేము ఈవెన్ కలబుగ్గ స్కూల్ని ఈ ఏరియాలో వన్ ఆఫ్ ద టాప్ స్కూల్గా ఫామ్ చేయాలనేదే మా ఆకర్షక సంకల్పం. సో అవును సార్. సో విల్ డెఫినెట్గా మీ సహాయ సహకారాలు చాలా అవసరం. ఇన్పుట్స్ గైడెన్స్ కావాలి చాలా. సో మా టీం డెఫినెట్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. మోస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఈ మేలో రామ్, రిటైర్డ్ అవుతున్నా సార్ 2025కి. ఎస్ ఓ సార్. ఈ నెల మే ఫిబ్రవరి మే 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 మేలో. సార్, మే ఓకే 2025. ఓకే 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 షూర్ సార్, విష్ యూ ఆల్ బెస్ట్. ఆల్ ద బెస్ట్ మీ రిటైర్మెంట్కి సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ సార్. రామ్, జకారయ్య